తమ హక్కుల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ఆదిలాబాద్లో జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. స్థానిక డిపో ఎదుట నిరసన వ్యక్తం చేశారు. 32 డిమాండ్లతో తమ హక్కులను సాధించుకునేందుకు ఈ నెల 22న సమ్మెకు పిలుపునిచ్చామన్నారు. ప్రభుత్వం వెంటనే దిగివచ్చి కార్మిక సంఘాలతో చర్చలు జరిపి తమకిచ్చిన హామీలు నెరవేర్చాలని తెలిపారు. ఆదిలాబాద్ ఆర్టీసీ నేతలతో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సమస్యల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ఈ నెల 22వ తేదీ నుంచి సామూహికంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. జేఏసీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఈరోజు ఆందోళనకు దిగారు. ఇదే నేపథ్యంలో జేఏసీకి సంబంధించిన నేతలు ఉన్నారు. ఎట్లా అంటే ఏమేమి డిమాండ్స్ ఉన్నాయి, చాలాసార్లు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా అనేక చర్చలు జరిగినాయి. ఏమై సార్? గతంలో కూడా చర్చలు జరిగినాయి, డిమాండ్లు పెట్టినాం. ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టేసి మరి మేనిఫెస్టోలో స్పష్టమైన హామీలు ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగులు మాకు ఓట్లేసి గెలిపిస్తే మేము ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, వాళ్ళకి రావాల్సిన 2 PRCలు ఇస్తాం, ఆ రిటైర్డ్ అయిన కార్మికుల బకాయిలు ఇస్తాం, ఆర్టీసీకి రావాల్సిన ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ప్రభుత్వ రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళకి ఇస్తాం, ఆ యూనియన్లను పునరుద్ధరణ చేస్తాం, కొత్త బస్సులు కొని ఆధునీకరణ చేస్తాం, ఆర్టీసీ కార్మికుల సంక్షేమ పథకాల డబ్బులన్నీ కూడా తిరిగి మేము ఇచ్చేస్తామని చెప్పి స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాంట్లో సమ్మె ఎప్పుడైతే మరి వాళ్ళు గెలిచిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చెప్పిండు, వారియర్స్ లాగా ఆర్టీసీ వాళ్ళు పనిచేసిండ్రు, ప్రచారం చేసిండ్రు. ప్రచారం చేయడం వల్లనే ఈ ప్రభుత్వం రావడం జరిగింది. మాట తప్పకుండా ఇస్తామని చెప్పిండ్రు. ఇవాళ 2.5 సంవత్సరాలైనా ఇచ్చే పరిస్థితి కాదు. మాట మార్చిండ్రు, మాట తప్పిండ్రు. ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి కంకణబద్దులైంది. కాబట్టి ఆర్టీసీ ఉద్యోగులు ఎన్నో రకాలుగా 2 ఏళ్ల నుంచి పోరాటం చేసి 3 ఏళ్ల నుంచి పోరాటం చేస్తూ వచ్చినా పిలిచే నాదులు లేడు. కనీసం పిలవడానికి కూడా యాజమాన్యము వీళ్ళు యూనియన్లు లేవంటా ఉన్నారు. ఇలా ఎలక్షన్ కమిషన్ యూనియన్లు ఉన్నాయని చెప్పి చర్చలకు ఆహ్వానించిన సంగతి మీరంతా చూసిండ్రు. మరి వీళ్ళు లేవు అనే నెపంతో యూనియన్లు వస్తే అడుగుతారు అని చెప్పి వాళ్ళు చేయాల్సిన ఆర్టీసీని అన్యాక్రాంతం. ఏ విధంగా అన్యాక్రాంతం అంటే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్లో రూపాయి పెట్టలేదు. 2.5 సంవత్సరాలలో ఒక బస్సును కూడా ప్రభుత్వ ధనంతో కొనలేదు. అట్లాగే రావాల్సిన రియంబర్స్మెంట్ 1000 కోట్లు ఆర్టీసీ ఇవ్వకుండా ఆపేసింది. తర్వాత రిటైర్డ్ అయిన డబ్బులు లేవు, రిటైర్డ్ అవుతున్న డబ్బులు లేవు. ఆ విధంగా చేసి ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చింది. ఎలక్ట్రిక్ బస్సులు తెస్తే ఇవాళ అది కార్పొరేట్ సంస్థల ద్వారా వస్తాయి. కార్పొరేట్ సంస్థలు ఎలక్ట్రో తర్వాత JBM కంపెనీల ద్వారా వస్తున్నాయి. 2 కోట్ల బస్సుని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఒక్కొక్క బస్సుకి 36 లక్షల సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏందో మనకు ఒక రూపాయి ఇవ్వకుండా ఆ బస్సులని ఆర్టీసీకి మోడీ దగ్గర తెస్తూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. మోడీ దగ్గర తెచ్చి మాకు ఇస్తే మేము హైర్ ఇస్తూ ఉన్నాం కిలోమీటర్కి ఇంత అని చెప్పి. దాని తర్వాత డిపోలను హస్తగతం చేసుకుంటా ఉన్నారు. పవర్ పాయింట్లు పెడితే కోట్ల రూపాయలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసుకొని ఆర్టీసీని ఇబ్బంది పెట్టడానికి కంకణబద్దులైంది. కాబట్టే మేము కాదు అని సమ్మె నోటీస్ ఇస్తే గౌరవ మంత్రి గారు చెప్తా ఉన్నారు, నా తలుపులు తెరిసే ఉంటాయి, నేను కమిటీ వేసిన ఆ కమిటీ రిపోర్ట్ వస్తుందని అబద్ధాలు చెప్పడం జరిగింది. దాన్ని మేము అడిగినాం. మరి మొన్న లేబర్ కమిషనర్ దగ్గర, అయ్యా మంత్రి గారు ఏ రోజు కమిటీ వేసిండ్రు, దాని శాంటిటీ ఏంటి, జీవో నెంబర్ ఎంత, ఎవరు చైర్మన్, ఎంతమంది ఉన్నారని చెప్పి అడిగితే అది ఆ ప్రభుత్వంలో వేసిండ్రు అన్నారు. ఆ ప్రభుత్వం గతంలో కేసీఆర్ ప్రభుత్వం కమిటీ వేసింది, చట్టం తెచ్చింది, అపాయింటెడ్ డే ఇవ్వడంలో విఫలమై తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినరు, వీళ్ళు వచ్చిండ్రు. ఇంకా కమిటీ ఉన్నదంటే ఎక్కడ ఉంటుంది? కాబట్టి మంత్రి గారు వాస్తవాలు చెప్పాలి. ఇప్పటికైనా కమిటీ లేదేం లేదు, కూర్చోండి. 2.5 సంవత్సరాలు మీరు ఏం చేసిండ్రు? అసలు మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టే అంశాల మీద మీ స్టాండ్ ఏంది? మీరు ఇస్తారా ఇవ్వరా? దాని మీద మీరు ఏం చెప్తారో చెప్పమంటే అసెంబ్లీలో అందరూ మాట్లాడితే తప్పుడు మీరు సమాధానం ఇస్తూ ఉన్నారు. వాస్తవాల మీద మీరు మాట్లాడండి, జేఏసీని పిలవండి, ప్రజాప్రభుత్వంగా పాలనా ప్రభుత్వంగా చర్చలకు ఆహ్వానించి లెటర్ ఇచ్చి మాతోటి మాట్లాడి పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. 32 సమస్యలకు సంబంధించిన డిమాండ్ ఉంది. డిమాండ్ నేపథ్యంలోనే గతంలో అనేక సార్లు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం కారణంగానే ఈ నెల 22వ తేదీన సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. జేఏసీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ 22 తేదీలోపు ప్రభుత్వం దిగి వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలి, లేని పక్షంలో ఖచ్చితంగా 22వ తేదీ నుంచి సమ్మెకు వెళ్తామని చెప్పి ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు జేఏసీ నేతలు పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్ HNTV ఆదిలాబాద్.